ప్రియులారా, అంతా బాగున్నారు కదమ్మా. కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రియ ప్రభు రక్షకుడునైన యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాము. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలమ్మ. ప్రియులారా, చదవబడిన ఈ వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు తన నోటి వెంబడి చెప్పుచున్న మాటలండివి. ఆయన నోరు తెరచి ఇలాగు చెప్పసాగెనని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఈ లోకములో మనుష్యులమైన మనము ఎవరు గొప్పవారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనలో నేను గొప్పదానిని, నేను గొప్పవాడను, తను నాకన్నా చాలా తక్కువ స్థితి కలిగినది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ఎవరు గొప్పవారు అనేది చక్కగా వాక్య భాగములో తెలియచేస్తూ ఉన్నారు. ఎవరు గొప్పవారంట దేవుని దృష్టిలో? అమ్మా, డబ్బు ఉన్నవారు గొప్పవారు కాదండి, చదువున్నవారు గొప్పవారు కాదండి, ఆస్తి ఐశ్వర్యం ఉన్నవారు గొప్పవారు కాదండి, వెండి బంగారాలు ఉన్నవారు గొప్పవారు కాదండి, అందమున్నవారు గొప్పవారు కాదండి. నీవు నల్లని వాడవైనా తెల్లని వాడవైనా ఎలాంటి వాడివైనా నీవు గొప్పవాడివి కావాలంటే ఎలా ఉండాలంట? ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉంటేనంట వారు గొప్పవారంటండి. నీవు ఎలాంటి దానివైనా కావచ్చు, నీవు పేదరాలివైనా కావచ్చు, దరిద్రురాలివైనా కావచ్చు, అందము కలిగిన దానివైనా కావచ్చు, అందము లేని దానివైనా కావచ్చు. మనుష్యుల దృష్టికి నీవు గొప్పదానివి కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు యథార్థంగా ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉంటేనంటండి వాళ్ళెవరంట? ధన్యులంట. ఈ లోకమైతే ఆస్తి చూస్తుంది, ఐశ్వర్యము చూస్తుంది, అందము చూస్తుందండి. ధనమున్న వారిని లోకము గౌరవిస్తుందండి, అందమున్న వారిని గౌరవిస్తుందండి. అమ్మా, నీలో ఏమైనా టాలెంట్స్ ఉంటే అవి చూసి లోకము గౌరవిస్తుంది. కానీ యేసయ్య నీ అందాన్ని చూడడు, నీ ఆస్తిని చూడడు, నీ ఐశ్వర్యాన్ని చూడడు. యేసయ్య చూసేది ఏంటంటే నీలో ఏం చూస్తాడో తెలుసా? దీనత్వము. ఏం చూస్తాడంట? దీనత్వము. నీవు ఆత్మలో దీనురాలివైతే నీవెవరికి నచ్చకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవెంతో గొప్పవాడవు, గొప్పదానవు అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎవరు ధన్యులండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. పరలోక రాజ్యము వారిదంటండి. ఏ రాజ్యం అండి? ఈ లోక రాజ్యం అయితే నీ అందాన్ని చూసి నిన్ను గౌరవిస్తుంది, నిన్ను ఇష్టపడుతుంది. ఈ లోకమైతే నీ ఆస్తిని చూసి నిన్ను గౌరవిస్తుంది, నీ ఉద్యోగాన్ని, నీ హోదాను చూసి రెస్పెక్ట్ ఇస్తుంది, మేడం, సార్ అని. కానీ యేసయ్య అదేది చూడడంట. నీవెలాంటి దానవైనా, ఎలాంటి వాడవైనా, ఏ అర్హతలు, ఏ యోగ్యతలు లేకపోయినా నీవంట దేవుని దృష్టిలో దీనత్వం కలిగి ఆత్మలో ఉంటే నీకంట పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఈ లోకములోనండి ఎంతోమంది లక్షలు, కోట్లు దేవునికి ఇస్తూ ఉన్నారు. డబ్బు ఉన్నవారు, డబ్బు లేనివారు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుని రాజ్యము నీకు కావాలి అంటే మొదట నీవేం సంపాదించుకోవాలి? దీనత్వము. ఏం సంపాదించుకోవాలి?
దీనత్వం. యేసయ్య అవి చెప్పి విడిచిపెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ఏది చెప్పినా ఆయన చేసి చూపించారండి. ఏం చేశారు యేసయ్య? చేసి చూపించారే తప్ప చెప్పి ఊరుకోలేదండి. యేసయ్య మరి శక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రతీది కూడా మోమాటము లేని దైవజనుడు అని చెప్పి ఆ దినాల్లో ఆయనను ప్రస్తావిస్తూ ఉండేవారు. చూడండి, ఆత్మవిషయము దీనత్వం అంటే ఏంటండి? ఆత్మవిషయం అంటే దీనత్వం ఏంటి? చూడండి, యేసు ప్రభుని ఆయన ఏ నేరము లేకుండా, ఏ తప్పు చేయకుండా మరి ఆయన దగ్గరకు అలనాడు మరి ఆనాటి రోమా సైనికులు, మరి ఆ యొక్క రోమా ప్రజలంతా కూడా ఆయన్ని ఏం చేశారు? సిలువ వేయటానికి మరి సిద్ధపడ్డారండి. అలాంటి పరిస్థితుల్లోనండి యేసయ్యను తీసుకొని వెళ్ళి ఆయన ఏ నేరం చేయకుండా ఆయన మీద అనేక అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఈయన దోషి అని చెప్పి ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన చేతిలో స్వస్థత పొందిన వారే ఆయన కొట్టారు. ఆయన మరి ప్రార్థన చేసి ఎంతోమందిని బాగు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళిచ్చాడు, మోగవారికి మరి నోటినిచ్చాడు, మరి బదరులకు చెవిటి వారికి వినికిడినిచ్చాడు. ఇలాగా చనిపోయిన వారిని బ్రతికించాడు. కానీ అన్నీ గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ యేసయ్యను ఎవరైతే ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నారో వారే తిరిగి ఆయన ఏం చేశారు? కొట్టారు. అంత మాత్రమే కాదు, ఆ రోమీ సైనికులు వెళ్ళినప్పుడు యేసయ్య దగ్గరికి యేసయ్యను పట్టుకుంటా ఉంటే యేసయ్య శిష్యుడైనటువంటి పేతురు వెళ్ళి ఒక ఆయన చెవి నరికేస్తాడన్నమాట. ఇలా కత్తి దూసేసరికి ఆ సైనికుడు తప్పుకుంటాడు. ఆ చెవికి తగిలి చెవి కింద పడిపోయింది తెగి. అప్పుడు యేసు ప్రభు ఆ చెవిని తీసి అతికించాడు. ఆ చెవిని అలా పెట్టి ప్రార్థన చేసినప్పుడు అది అతుకుపోయిందండి. కానీ అంత గొప్ప స్వస్థతను పొందుకున్న ఆ వ్యక్తి కూడా యేసయ్యను ఏం చేశాడు? కొరడాలతో కొట్టాడు ఆ రోమీ సైనికుడు. అయినా కానీ ఆయనంట మౌని అయిపోయాడంటండి. ఎలాగంటే ఒక మరి బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలా మౌనంగా పడుకుంటుందో అలాగ మౌని అయిపోయాడంట. యేసు ప్రభునంటండి కొరడాలతో కొడుతూ ఉంటే నన్నెందుకు కొడతా ఉన్నారు? నన్నెందుకు శిక్షిస్తూ ఉన్నారు? మీరు నాశనం అయిపోతారు అని చెప్పి యేసయ్య మాట్లాడలేదండి. ఆయన చెంపలు పట్టుకొని గడ్డం పట్టుకొని వెంట్రుకలు పీకుతూ ఉంటే యేసు ప్రభు బాధ నోచుకున్నాడు, సహించాడు. కానీ అంటాడు, తండ్రి వీరు తెలియక చేస్తూ ఉన్నారయ్యా, వీరిని క్షమించయ్యా, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలియదయ్యా, వీరిని క్షమించు అని చెప్పి తండ్రిని వేడుకున్నాడే తప్ప వారిని దూషించలేదు, ద్వేషించలేదు, ఏమీ ఆయన నోటి వెంట పలుకలేదు. ఆయన ఒక్క మాట పలికితే అది నెరవేరుతుంది, కానీ ఏమీ కూడా చేయలేదు. యేసు ప్రభు ఏది చెప్పాడో అది చేశాడు. ఆత్మ విషయమే మీరు దీనులుగా ఉండండి, అప్పుడు పరలోక రాజ్యం మీద అవుతుందని మనకు చెప్పిన యేసయ్య ఆయన కూడా ఈ లోక సర్వ సృష్టికి అధికారి అయ్యుండి, సృష్టికర్త అయ్యిండి, మనుష్యులు ఆయన కొడుతుంటే మౌని అయిపోయాడండి. ఆయన దీనత్వాన్ని చూపించాడండి ఆ సిలువ వేస్తూ ఉన్నప్పుడు. యేసయ్య ప్రేమ అలాంటిదండి. యేసయ్య అంటండి శత్రువుని ప్రేమించమని చెప్పాడు. అలాగే సిలువలో ఆయన కొడుతూ ఉన్నప్పుడండి ఆయన ప్రేమించాడే తప్ప దూషించలేదు, ద్వేషించలేదు. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటం అంటే నిన్ను తిట్టిన వారిని నీవు తిట్టకూడదు, నిన్ను దూషించిన వారిని నీవు దూషించకూడదు, నిన్ను ద్వేషించే వారిని నీవు ప్రేమించాలి. అదేనండి దీనత్వం అంటే. అలాగ ఎవరైతే ఉంటారంటే ఎవరైతే అలా ఉంటారో వారిదేనంట పరలోక రాజ్యం అంట. ఈ దినాల్లో చాలామంది పరలోకము కావాలని చెప్పి ఆశ కలిగి ఉంటూ ఉన్నారు.
ఏవేవో చేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తారు కానీ తిడితే తిట్టించుకోరండి, ఎదురు తిడతారండి. మంచి చెబితే వారికి నచ్చదండి, మంచి చెప్పిన వారికి నచ్చదు. చూడండి, ఎదురు తిరుగుతూ ఉంటారు, ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు, ఎదురు తిరిగి ద్వేషిస్తూ ఉంటారు, ఎదురు తిరిగి దూషిస్తూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలైన మనము తిట్టిన వారిని తిట్టకూడదు, ద్వేషించే వారిని మనం ప్రేమించాలి, మనం దూషించే వారిని వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తి తెలియక ఇలా చేసింది ప్రభువా, ఆ వ్యక్తిని క్షమించు అని చెప్పాలి. అదేనండి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటం. యేసయ్య చెప్పాడు, సిలువలో చేసి చూపించాడు. నేను మీకు అర్థం కావడానికి మరి ఈ దినాల్లో ఒక దైవజనుని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి గుంటూరు ప్రాంతంలో గోరంట్ల అని ఒక స్థలం ఉంది. గోరంట్ల, ఆ ప్రాంతం పేరేంటి? గ్రామం పేరు గోరంట్ల. మరి అక్కడ ఒక దైవజనుడు ఉండేవారు. ఆయన పేరు యేసన్న గారు. ఈ దినాన్న ఆయన్ని తలుచుకోవటం చాలా మరి సంతోషము. ఆయన మంచి దైవజనుడు, దేవునికి ఇష్టమైన దైవజనుడు అండి. ఆయన మొట్టమొదటి సేవా ప్రారంభ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడండి, ఆయన ఒక ఊర్లో మరి గుంటూరు ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె ఆయన చర్చికి వెళ్ళటం మొదలుపెట్టిందంట. క్రొత్తగా వెళ్ళి ఆమె అందంట, అయ్యగారు మా ఇంటికి ఒక్కసారి వచ్చి భోంచేసి వెళ్ళండి అందంట. ఎవరిని? యేసన్న గారిని. అయితే యేసన్న గారు వెళ్ళాడంటండి. వెళ్తే ఆ రోజు ఆమెకేదో కలిగి ఉన్నది వేసి భోజనం పెట్టింది. పెడితే ఆయన భోంచేస్తూ ఉన్నాడంట. అయితే ఆమె భర్త ఇంట్లో లేడు ఆ సమయంలో. మరి అయ్యగారికి చేతులు కడుక్కొచ్చారు, భోజనం పెట్టింది, భోజనం చేస్తూ ఉన్నాడు. అలా కలిపాడంటండి. భోజనాన్ని అలా కలిపాడు, తినడానికి ప్రార్థన చేసుకున్నాడు. అలా కలిపి ముద్ద పెట్టుకుందామనేసరికి తన భర్త రానే వచ్చాడంటండి. వచ్చి ఎవరు, ఏంటి, ఇతను ఎవరు అని అడిగాడంట. ఈయన పాస్టర్ గారులే, ఈయనకి నేను భోజనానికి రమ్మన్నాను, భోజనం పెట్టాను మరి ఆయన కొరకు అని చెప్పి భార్య చెప్పిందంట. చెప్పినప్పుడు మరి ఆ వ్యక్తికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఎంత ఎత్తుని అంత లావుని తన భర్త ఉన్నాడంట. అతను వచ్చి, అరే ఏరా, ఎవడరా నువ్వు? మా ఇంటికి వచ్చి నీకు భోజనం చేయటానికి నీకు సిగ్గులేదారా? దొన్నపోతులాగా ఉన్నావు, కష్టపడి తినలేవా? మా ఇంటికి వచ్చి భోంచేస్తావా అని చెప్పి కాండ్రకించి 2 సార్లు ఆ ప్లేట్లో ఉమ్మేసాడంటండి. కాండ్రించి 2 సార్లు ఆ కలిపిన ఆహారంలో ఉమ్మి వేశాడంటండి. ఇప్పుడు ఏం చేయాలి ఆ పాస్టర్ గారు? ఏం చేయాలి అర్థం కాలా. ఈమె చూస్తే ఎంతో ప్రేమతో భోజనానికి రమ్మని పిలిచింది. ఆయన చూస్తే నువ్వు భోంచేస్తారని చెప్పి ఆయన తిట్టి కాండ్రించి ఆ ప్లేట్లో ఉమ్మేశాడండి. అప్పుడు ఆ దైవజనుడంట ఏమీ మాట్లాడలేదంటండి. ఆ దైవజనుడు, ప్రభువా నీవు చూస్తూ ఉన్నావు అని చెప్పి ఆ భోజనాన్ని కలిపి తినేశాడంటండి. ఆ ఉమ్మేసినటువంటి ఆ ప్లేటు ఆహారం పడేయలేదు. కానీ ఎందుకు తిన్నాడు? అన్నం పరబ్రహ్మ స్వరూపం, జీవాహారము నేనే అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ దైవజనుడు కలుపుకొని తినేసి అలాగే ఒకవైపు తినడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ నోరు, ఆ గొంతు మింగటానికి ఇష్టపడలేదు. అయినా ప్రభా నువ్వు చూస్తున్నావు ప్రభా అని చెప్పి దాన్ని తినేసి, అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట.
ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేశావు అని చెప్పి కూడా అడగలేదు. ఆ సేవకుడు వెళ్ళిపోయాడండి. అప్పుడు ఆయన పేద సేవకుడు, ఏమీ లేదు, సైకిల్ మీద సువార్త చేస్తూ ఉన్నాడు. యేసన్న గారు వెళ్ళిపోయిన తర్వాత అంటండి, ఇక ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కాండ్రించి ఉమ్మేశాడే, ఆయనే గుర్తు వస్తున్నాడంట. ఆ దేవుని సేవకుడే గుర్తు వస్తూ ఉన్నాడంట. ఏంటి ఆయన మనస్సులో ఏదో ఆలోచన మెదులుతూ ఉంది. ఏంటి? మా ఆవిడ చూస్తే పాస్టర్ గారు అని చెప్పింది, తీసుకొచ్చింది. ఆడేం కుర్రోడు, నాకెంత కోపం వచ్చి నేను కాండ్రించి ఉమ్మేసిన, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎదురు తిరగలేదు, నన్నేమీ అనలేదు, ఏమీ అడగలేదు, ఆహారాన్ని కూడా పడేయలేదు, అది తినేసి వెళ్ళిపోయాడేంటి అని చెప్పి ఇప్పుడు ఆయన మనసులో మెదులుతూ ఉంది ఆ ఆలోచన. నేను చేసింది తప్ప, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆయనలో పశ్చాత్తాపం వస్తూ ఉంది. ఎందుకు నేను ఇలా చేశాను, అయ్యో అసలు ఇంత చేసినా, నేను తిట్టినా మాట్లాడలేదు, ఉమ్మేసినా నేను మెదలకుండా తిని వెళ్ళిపోయాడు. అతను అసలు మనిషి అన్నవాడెవడైనా ఇలా ఉండగలుగుతాడా? ఉప్పు కారం తినే ఏ శరీరైనా అలా ఉండగలుగుతాడా? ఎంతో కోపం వస్తుంది, కానీ ఆయన కోపము రాలేదు. అలా కోపం రాలేదంటే నిజంగా ఆయనలో ఏదో ఉంది శక్తి, ఆయనలో ఏదో శక్తి ఉంది. అదే కాబోలు దేవుని శక్తి అంటే అని చెప్పి ఈయన ఆలోచించటం మొదలుపెట్టాడంట. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు ఆయనకి. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎందుకు ఇలా దూషించాను, నేను ఎందుకు అలా ద్వేషించాను ఆయన్ని చెప్పి నిద్ర పట్టలేదు. తెల్లారి పొద్దుటే భార్యను లేపి అంటున్నాడు, అమ్మా మీ పాస్టర్ గారికి ఎందుకు నేను అంతలా చేసిన కోపం రాలేదు? నిజంగా ఆయన నిజమైన దేవుని సేవకుడమ్మా. దేవుని సేవకులని విన్నాను, కానీ దేవుని సేవకులని నేను విన్నా, కానీ ఇలాంటి సేవకులు ఉంటారని నాకు తెలియదు. యేసయ్యలో ఎంత ప్రేమ ఉంటుందా? యేసయ్యలో ఎంత ప్రేమ ఉంటుందా దేవుని పిల్లలకి? అమ్మా నేను ఎంతకాలం తెలుసో తెలియకో ఏయో విగ్రహారాధనలు చేశాను, ఎంతోమందిని చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదమ్మా. నేను కూడా నీతో ప్రార్థనకు వస్తా అని చెప్పి ఆ మరుసటి రోజు మరి భార్యతో చెప్పాడంటండి. చెప్పిన తర్వాత సరే అని చెప్పి భార్య అంది. వారం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళా ఆదివారం కోసం. ఇది ఆదివారం జరిగింది సంఘటన. వారం అంతా ఎదురు చూశారు. వారం రానే వచ్చింది. పనివాడిని పిలిచాడంట త్వరగా. అరే ఆ పాలేరుని పిలిచి 2 బస్తాల ఒడ్డు రిక్షాలో ఇయ్యి అని చెప్పాడంట. చెప్పి ఆదివారం పొద్దుటే వెళ్ళాడంట. వెళ్ళి ఈ 2 బస్తాల ఒడ్డు చర్చిలో వేయించాడంట. వేయించిన తర్వాత ప్రార్థనలో కూర్చున్నాడు, వాక్యాన్ని విన్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకున్నాడు. యేసన్న గారు చూశాడు ఆయన వైపు. ఎవరి వ్యక్తి? ఎవరైతే ఆయన్ని దూషించాడో, ఎవరైతే ఆయన తింటా ఉన్న భోజనములో ఉమ్మి వేశాడో ఆయనే వెళ్ళాడంట. వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, తెలియని పరిస్థితుల్లో నేను అలా చేశానయ్యా, మీరింత మంచోళ్ళని నేను అనుకోలేదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఆ యేసన్న గారు
అని ఆయన అడిగినప్పుడు యేసన్న గారు అన్నారంట, పర్వాలేదయ్యా, నేను అది అప్పుడే మర్చిపోయానయ్యా, నీ మీద నాకు ద్వేషం లేదు, కోపం లేదని చెప్పి, ప్రభువా ఈ బిడ్డను క్షమించయ్య అని చెప్పి ప్రార్థన చేశాడంటండి. అలా ప్రార్థన చేసి తర్వాత మరి ఆయన వెళ్ళిపోయాడు ప్రార్థన చేయించుకుని. ఆ తర్వాత ఇక ఆయన మందిరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన అంటాడు యేసన్న గారు, నేను తినే కంచంలో 2 సార్లు ఉమ్మేసి తెల్లారేసరికి మరి మరలా ఆదివారం నాటికి 2 బస్తాలు ధాన్యం పట్టుకుని వచ్చాడు. ఇంకా 4 సార్లు వేస్తే బాగుండేదేమో, 4 బస్తాలు తెచ్చేవాడేమో అని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ధాన్యం కొరకు కాదు. ఆయన ఉద్దేశం ఆయనలో పశ్చాత్తాపం ఇంకా ఎంత వచ్చుండేదో అలా చేసినట్టయితే అని అంటాడు. దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి? క్షమించే మనస్సు ఉండాలి, సహించాలి, త్వరగా కోప్పడకూడదు, మనం కోపము రాకూడదు. అందుకే అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే అలా దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళకే పరలోక రాజ్యమని దేవుడు చెప్తాడండి. నిజంగా ఆ దైవజనుడండి అప్పుడైతే తినడానికి లేని పరిస్థితి, కానీ ఆ తరువాత ఈరోజు గోరంట్ల అనే స్థలంలో ఎన్నో ఎకరాలు ఆయనకి పెద్ద స్థలాన్ని కొని మంచి మందిరాలు కట్టి మరి దేవుని సేవ చేశారండి. అంతగా దేవుడు ఆయన ఏం చేశాడు? దీవించాడు. ఆయన దీవించబడటానికి గల కారణం ఏంటంటే యేసన్న గారు ఆయనలో ఏముంది? దీనత్వం. ఉమ్మి వేసిన తుడుచుకున్నాడే తప్ప ఎందుకు ఇలా చేసావని తిరగబడి అడగలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలండి ఆయనకి సంపాదించారు, కానీ ఆయన చనిపోతూ ₹1 కూడా ఆయన తీసుకుని ఆయనకి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకోలేదు. చనిపోయిన తర్వాత మరి అది ఇప్పుడు మరి హోసన్నా మినిస్ట్రీస్ అని నడుపుతూ ఉన్నారన్నమాట. ఆ మినిస్ట్రీస్ని ఏంటది? హోసన్నా మినిస్ట్రీస్ గోరంట్లలో ఉంది. దానిలో ఎంతోమంది సేవకులు వచ్చారు, వాళ్ళంతా ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారండి. దేవుని పిల్లలైన మనము తగ్గించుకునే వారంగా ఉండాలి తప్ప ఎవరైనా తిడితే మనము కోప్పడే వారంగా ఉండకూడదండి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు, తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. నేను తిట్టారా, నువ్వు తిట్టేవనుకో మాటకు మాట చెల్లు, నీకు దీవెన రాదు. నిన్ను తిట్టిన వారిని నువ్వు తిడితే దీవెన రాదు. నిన్ను తిట్టిన వారిని నువ్వు తిట్టకూడదు, సహించుకో, అప్పుడు నీవు హెచ్చించబడతావు, నిన్ను దేవుడు దీవిస్తాడు. తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలా ఎవరైతే ఉంటారండి వారు ఈ లోకంలో దీవించబడతారు. ఆ తరువాత ఆ చనిపోయినప్పుడు పరలోక రాజ్యానికి వెళతారు. మరి వాళ్ళ నిన్ను దూషించిన ద్వేషించిన నువ్వేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి మీద ద్వేషం పెట్టుకోకూడదు, వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు అవి. నువ్వు దీవించబడాలంటే నువ్వు తగ్గించుకో, దీనత్వం కలిగి ఉండు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. యేసయ్య అలాగే చేశాడు. యేసయ్య నమ్ముకున్నటువంటి మరి యేసన్న గారు కూడా దేవుని సేవకుడు. ఈ రోజున ఆయన ప్రపంచ స్వార్థికుడండి. ఎన్ని దేశాలు తిరిగొచ్చాడు ఆయన, ఎన్నో దేశాలు తిరిగొచ్చాడు. కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి ఈ లోకంలో దేవునికే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంత గొప్ప దైవజనుడండి. ఆయన తలుసుకోవటం ఇదేనా మనకెంతో మరి చాలా మంచి దినమని నేను అనుకుంటా ఉన్నాను. మరి అంత గొప్ప దైవజనుడు, అలాంటి దైవజనులు మనకు మాదిరిగా ఉంచెళ్ళారు. యేసు ప్రభు మనకు మాదిరి, ఈ లోకంలో అలాంటి దైవజనులు మనకు మాదిరి. మనం కూడా ఎలా ఉండాలి? అలాగా యేసయ్యలాగా మనము హెచ్చించుకునే వారంగా ఉండకూడదు. నేను ఇంత గొప్పదాన్ని, నన్ను ఇంత మాట అంటావా నువ్వు అని మనము
అనకూడదు. మాట అంటే తుడుచుకుపోండి, పర్వాలేదు. అత్త అందని కోడలు, కోడలు అందని అత్త, తల్లి అందని కూతురు, కూతురు అందని తల్లి. ఎందుకమ్మా మనకి ద్వేషాలు, ఎందుకు ఈ రోషాలు మనకి? మనం ఎవరమే? దేవుని పిల్లలు. ఎప్పుడో చచ్చిపోయాం, దేవుని నమ్ముకున్న. ఎప్పుడు చచ్చిపోయాం? ఆ బాప్తీసం తీసుకున్న రోజు అక్కడ చచ్చిపోయాం. ఈ నాకు వద్దు, ఇక నేను వదిలేస్తాను దేవునిలాగా, మరి అన్ని విషయాల్లో ఉంటానని మనం అక్కడే చచ్చిపోయాం. చచ్చిపోయిన మనకి తిరిగి మరలా కోపాలు, ద్వేషాలు మరి వస్తే దేవుని పిల్లలాగా మనం ఉండలేము, దీవించబడలేము. మరి మంచి దేవుని పిల్లలుగా ఉందాము. యేసయ్య వైపు చూద్దాం, మనకు మా ఆదర్శంగా ఉన్న దైవజనుల వైపు చూద్దాం. యేసయ్య మాటల ప్రకారం మనం జీవిస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతాం. అలా గుండుటకు దేవుడు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్.